హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో సువిద్య జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు వరంగల్ నీట్ కు చెందిన ప్రొఫెసర్ సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విద్యతో పాటు తమ ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసుకునేలా ముందుకు సాగాలని సూచించారు. కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాటలు, నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేశారు. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ ఫ్రెషర్స్ డే వేడుకలు ఆనందోత్సాహాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ముగిశాయి. పిల్లలందరి భవిష్యత్ కోసం చాలా మంచి కృషితో చక్కటి ఉపాధ్యాయుల్ని, చక్కటి వాతావరణం కలిగిస్తూ భవిష్యత్తు మీద భరోసాని ఇప్పిస్తూ కావాల్సిన ఇన్పుట్స్, పిల్లలకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నింటినీ సమకూర్చడంలో చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారని నా నమ్మకం. కరస్పాండెంట్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్స్ వీళ్ళ యొక్క ప్రయత్నం చూస్తూ ఉంటే రాబోయే తరం పిల్లలందరూ అభివృద్ధిలోకి వచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడటం పాటు నెక్స్ట్ తరానికి సంస్కారం, విద్య, అభివృద్ధి ఈ మూడింటిని గట్టి ప్రయత్నంతో పైకొస్తారని ఆశపడుతూ వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దటంలో ఏమాత్రం వెనకాడనని వారికి ఏమంటారు భరోసా ఇస్తూ తల్లిదండ్రులు ఇంకా గట్టి నమ్మకంతో మున్ముందు ఈ సువిద్యలో ఎక్కువ భాగం వాళ్ళ పిల్లల్ని చేర్చి వారి భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని ఆశపడుతున్నాను. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా మిత్రులందరికీ కృతజ్ఞతా భావంతో ముందుకు ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఈరోజు సువిద్య జూనియర్ కాలేజీ ద్వితీయ సంవత్సరం పిల్లలు, ప్రథమ సంవత్సరం పిల్లలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం వలన పిల్లల్లో ఒక సోదర భావం పెరిగి ఎలాంటి అలజడి లేకుండా ఉండే కార్యక్రమంగా దీన్ని మనం భావించుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను చూసినట్టయితే వాళ్ళ తారతమ్యత అనేటువంటి ఒక భావన వలన మానసిక ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా జూనియర్ విద్యార్థులలో ఉంటున్నది. కాబట్టి మరి దాన్ని పోగొట్టాలంటే క్లాస్ రూమ్లో పోగొట్టడం కొంత సాధ్యం కానటువంటి విషయం. అందరినీ ఒక దుక్కున గ్యాదర్ చేసి ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క పరిచయ కార్యక్రమాన్ని చేసినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటే సువిద్య యాజమాన్యం ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకు పిల్లలు కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఎక్కడైనా కూడా ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టినట్టయితే ఈ యొక్క ర్యాగింగ్ అనేటువంటి ఒక పదము చాలా దూరంగా పారదోలేటువంటి అవకాశం ఉంటున్నది. ర్యాగింగ్ అనేటువంటి వర్డ్ ఇప్పటికీ చాలా వరకు పోయింది. ఇంకా అక్కడెక్కడ ఉన్నా కూడా ద్వితీయ సంవత్సరం ఉన్నటువంటి పిల్లలను, ప్రథమ సంవత్సరం ఉన్న పిల్లలతో పరిచయ కార్యక్రమాలు చేస్తేనే పోతాయి తప్ప కానీ వేరే ఏ మార్గం కూడా లేదు దీనికి. అందులో కూడా చట్టాలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఎలాంటి ముఖమాటం లేకుండా ర్యాగింగ్ ఏ విద్యార్థి అయితే గురైనా కూడా ఆ విద్యార్థికి చట్టాలు కూడా న్యాయం చేకూరుస్తున్నాయి. ఏ విద్యార్థి వల్ల ర్యాగింగ్ చేయబడదో ఆ విద్యార్థికి శిక్షలు కూడా వేయడం జరుగుతున్నది. ఇంకా అలాంటి వాటిని ఇంకా పటిష్టం చేయాలనేటువంటిది మా కోరిక. నేను శ్రీనివాస్ రెడ్డి, కాలేజీ కరెస్పాండెంట్. సీనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలకడంతో పాటు వారి యొక్క అనుభవాలను, ఏ విధంగా చదవాలి, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఏ విధంగా క్రమశిక్షణతో చదువుకుంటే ఉపయోగం ఉంటుందో సీనియర్ విద్యార్థుల నుండి జూనియర్ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. జూనియర్ విద్యార్థుల్లో ఉన్నటువంటి బెరుకు, భయం పోతుంది. ఈ కార్యక్రమంతో విద్య మీద శ్రద్ధ పెట్టడం కోసమే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. సో పిల్లలు కూడా మానసికంగా కొంత రిలీఫ్ గురవుతారు, తర్వాత అకాడమిక్గా ఫోకస్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆనందోత్సవాలతో విద్యార్థులు పాల్గొంటున్నారు. చాలా సంతోషం. నా పేరు జితేందర్ రెడ్డి, డైరెక్టర్ సువిద్య జూనియర్ కాలేజ్, హనుమకొండ.
మంచి వచ్చేసాం